హలో మై డియర్ బగారమ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను అనేది వచ్చేసాడు పోర్షే హైదరాబాద్కి. ఈ ఒక విజిట్ అనేది చాలా రోజులుగా డ్యూ ఉండే, కానీ నేను తిరుగుతూనే ఉన్నాను మీడియా డ్రైవ్, మీడియా ఈవెంట్స్ తర్వాత. కానీ పోర్షే హైదరాబాద్ ఫైనల్లీ వచ్చేసింది. అండ్ ఆల్ ద కార్ ఎంతూసియాస్ట్, దిస్ ఈస్ ద వన్ స్టాప్ డెస్టినేషన్ టు ఎక్స్పీరియన్స్ ప్యూర్ కార్ పర్ఫెక్షన్. అంటే పోర్షే అనేది ఒక పర్ఫెక్షన్కి, పినకల్ ఆఫ్ పర్ఫెక్షన్కి మారిపోయారు ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్ డైనమిక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఆ కార్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే వరల్డ్ వైడ్ ఆటో జర్నలిస్ట్ బిలీవ్ దట్ పోర్షే అంటేనే ఒక డ్రైవింగ్ ఎక్సలెన్స్ ఆర్ డ్రైవింగ్ పర్ఫెక్షన్ అనేది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ పానమెరా ఉంది, ఇక్కడ మకాన్ ఉంది, అండ్ ఇక్కడ న్యూ జెన్ మకాన్ ఉంది. మనకి రెడ్లో అబ్సల్యూట్లీ రావిషింగ్గా ఉంది. సో మనకి అందరికీ తెలుసు లెగసీ ఆఫ్ 911s ఆర్ లెగసీ ఆఫ్ పోర్షే అనేది 1999లో కార్ ఆఫ్ ద సెంచరీ వాళ్ళు డిటర్మిన్ చేసేటప్పుడు టాప్ 5లో మనకి పోర్షే నేమ్ అనేది కనబడింది. అదే కాకుండా 24 hours డేటోనా అండ్ 24 hours లెమాన్స్లో చాలాసార్లు గెలిచింది. అండ్ మ్యానుఫ్యాక్చరర్ మేక్ దీంట్లో కూడా ఛాంపియన్షిప్లో కూడా పోర్షే అనేది టాప్లో నిలబడింది ఇన్ ద 70s. సో ఈరోజు నేను 911 నడిపించబోతున్నాను కరేరా. అండ్ నాతో పాటు జాయిన్ అయ్యేది ఇక్కడ ఉన్న మార్కెటింగ్ హెడ్ మిస్టర్ అమోల్. చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ అబ్సల్యూట్ ప్రివిలేజ్ టు విజిట్ ది స్టోర్, ఎక్స్పీరియన్స్ ది స్టోర్, అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్వైట్ అండి. సో టైం వేస్ట్ చేయకుండా మనము సోది మాట్లాడకుండా డైరెక్ట్ మనం లెట్స్ గెట్ బిహైండ్ ద వీల్ అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ డ్రైవింగ్. హలో మై డియర్ బగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చెప్పాను కదా, నెక్స్ట్ సీన్ అనేది మనము స్టీరింగ్ వీల్ వెనకాల ఉంటాం అనేది. ఇది 911 కరేరా వాళ్ళ బేస్ మోడల్, ఆ టాప్ స్పెక్ లైనప్లో బేస్ మోడల్ అనమాట. దీన్ని పవర్ చేసేది 3 liter ఫ్లాట్ 6 ఇంజిన్. పవర్ ఏమో అరౌండ్ 394 PS దగ్గర 400 PS అనుకోండి. అండ్ 450 Nm టార్క్ కమ్స్ మేటెడ్ టు 8-speed PDK, అంటే పార్షల్ డాపుల్ కప్లింగ్ అంటారు దాన్ని. మీనింగ్ అంటే డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనమాట. అండ్ దీంట్లో మనకి పోర్షే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. అండ్ ద కీ టు హ్యాపీనెస్ అనేది ఈ బటన్ అనమాట. చూడండి, మనకి ఈ 3 dial డిస్ప్లే వచ్చింది. ఆ రెవ్ నీడిల్ క్లైంబ్ అయ్యేది మధ్యలో మనకు కనిపిస్తుంది, స్పీడ్ కూడా మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ అవి సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. స్పోర్ట్ ప్లస్సా, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనము ఈ యొక్క మోడ్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక చిన్న జాగ్ డయల్ లాగా ఇచ్చారు. ఇది ఇంకా షార్ట్ కట్ అనమాట, డైరెక్ట్ మనం సెలెక్ట్ చేసుకోనికి. అండ్ దీంతో పాటు మనము చాసీ స్పోర్ట్లో ఆటోమేటిక్గా స్పోర్ట్ ప్లస్లో పెట్టగానే స్పోర్ట్లో వచ్చేస్తుంది. స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా స్పోర్ట్లో వస్తుంది. స్పాయిలర్ ఎక్స్టెండెడ్ అనేది అది ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తాను అనుకుంటాను, బట్ ఎనీవే మనం ఆన్ చేసి పెట్టేద్దాము. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ పోర్షే 911 కరేరా ఏంటంటే ప్రాక్టికాలిటీ అండ్ యూజబిలిటీ అండి. మనం ఆల్రెడీ సిటీ లోపల నుంచి నడిపించుకుంటూ వస్తే కూడా ఎక్కడ కూడా మనకి అంటే దీంట్లో బై డిఫాల్ట్ లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ ఉంది కాబట్టి అది ఎక్కువ అన్లెస్ అంటే చాలా అనీవెన్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, కానీ మనకి అది ఇబ్బంది కలిగేదు. అండ్ ప్రాక్టికలీ యూజబుల్ ఇన్ ఇండియన్ కండిషన్స్, అదొక విషయం. అండ్ స్టీరింగ్ ఫీల్ చూడండి, ప్రాపర్ ఈ పోర్షే లోగోతో పాటు అండ్ మంచి ప్రీమియం ఫీల్ ఉంది. అండ్ మనకి ఫోన్ అండ్ అదర్ కంట్రోల్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా మనము పార్కింగ్ మోడ్ నుంచి తీసేసి ఫస్ట్ న్యూట్రల్ డ్రైవ్ మోడ్లో పెట్టేసుకొని మాన్యువల్ మోడ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము బండిని అన్లీష్ చేద్దాము మెల్లిగా. సో మీరు చూడొచ్చు, విత్ ఇన్ నో టైం ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్లో వెళ్ళిపోయినామండి. అండ్ ఎంత ఈజీగా ఎఫర్ట్లెస్గా వెళ్తుంది అనేదే దీని ఒక స్పెషాలిటీ ఒకటి. ఇంకోటి, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ మేక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక ఇది ఉంటుంది, ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. సో దాంట్లో 4 consecutive years గెలుచుకున్నది పోర్షే అనమాట, 1976 నుంచి 79 వరకు. సో ఇట్ టాక్స్ అబౌట్ ప్యూర్ పర్ఫెక్షన్ అండ్ వాళ్ళ అబ్సెషన్ విత్ పర్ఫెక్షన్ అండ్ ఆ ప్రెసిజన్, ఆ స్పీడ్, ఆ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఎందుకంటే ప్రతి ఆటో జర్నలిస్ట్ దే కాంట్ హెల్ప్ బట్ స్టాప్ సింగింగ్ ప్రైజెస్ అబౌట్ అ పోర్షే వెహికల్ అనమాట. అండ్
నడిపించేటప్పుడు మీకు దాని ఒక రీజన్ అనేది తెలుస్తుంది. యూ కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్. ఆ చాసీ స్ట్రక్చర్ ఉండనివ్వండి, దాని ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ద వే, ద బ్యాలెన్స్, ద పాయిజ్ అండ్ ద స్టెబిలిటీ, ద మనూవరబిలిటీ, ద డైరెక్షన్ చేంజెస్, ద సస్పెన్షన్, ద బ్రేక్స్ దట్ ఆర్ బ్యాంగ్ ఆన్ పాయింట్. ప్రతి ఒక్క విషయం అనేది దీనిది టాప్ నాచ్ అండ్ బెంచ్ మార్క్ సెట్టింగ్ అని చెప్పొచ్చు. అంటే ఒక స్టాండర్డ్ సెట్ చేసేసారు పోర్షా వాళ్ళు. సో ఏదన్నా కానీ వాళ్ళు ఏ కార్ డెవలప్ చేసినా కానీ మన 911 అంత బాగుంటుందా లేదా అనేది ఒక బెంచ్ మార్క్ లెక్క మాట్లాడడం జరుగుతుంది. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అలా పడిపోయింది అనమాట. సో ఆ స్థాయికి రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. సో దాట్ టాక్స్ అబౌట్ ద లవ్ ఫర్ పర్ఫెక్షన్ అండ్ దే స్ట్రైవింగ్ ఫర్ ఎక్సలెన్స్ ఆల్వేస్ అనమాట. సో ఇప్పుడు మనము ఒక చిన్న స్ట్రెచ్లో మీకు చూపిస్తాను. బాబా సో ఇప్పుడు అట్ ద సేమ్ టైం మనము దిస్ వన్ లెట్స్ గో. Oh man, look at the control. The control of this car is insane. So we've had our share of fun. ఇంజిన్ బ్రేకింగ్ కూడా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ స్పీడ్ని కంట్రోల్ చేసి ఒక కంట్రోల్డ్ ఫామ్లో మనము స్టాండ్ స్టిల్కి తీసుకురావడం, ఆ బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది మనం ఇంకా ఈజీగా ట్యాప్ ఇన్ చేయొచ్చు వెన్ వీఆర్ యూజింగ్ ఇంజిన్ బ్రేకింగ్. మాన్యువల్ మోడ్లో ఉన్నాం కాబట్టి. లేదు అన్న మనకి నార్మల్ డ్రైవ్ మోడ్లో నడిపించుకుంటే చాలంటే ఈ మాన్యువల్ మోడ్ ప్రెస్ చేసి తీసేస్తే చాలు, హ్యాపీగా మీరు రిలాక్స్గా నడిపించుకోవచ్చు. సో యూ నో లాంగర్ ఫీల్ దట్ యువర్ ఇన్ స్పోర్ట్స్ కార్. అదే దీని ఒక వర్సిటిలిటీ అనమాట. ద వర్సిటిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా కొన్ని స్పోర్ట్స్ కార్స్ ఎలా ఉంటాయి, చాలా రిజిడ్ సెటప్ ఉంటాయి, చాలా స్టిఫ్ సస్పెన్షన్తో వస్తాయి, మనకు అసలు నడుము ఇరిగిపోతుంది అనమాట, ఎప్పుడురా బయటపడతామనే హెడేక్ వస్తుంది. అఫ్కోర్స్ చూడడానికి చాలా షార్ప్గా, చాలా స్పోర్టీగా ఉంటాయి, కానీ ప్రాక్టికాలిటీ పరంగా మనకి అది చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక స్పోర్ట్స్ కార్ ఎలాంటిది ఉందంటే, మీకు బీస్ట్ మోడ్ అన్లీష్ చేయాలంటే ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు, యూ కెన్ అన్లీష్ ద బీస్ట్ లర్కింగ్ అండర్నీత్. లేదు మీరు రిలాక్స్గా డ్రైవ్ చేయాలి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ స్పోర్ట్స్ కార్లకు ఎంజాయ్ చేయాలంటే కూడా ఎస్, ఇట్ హ్యాస్ వెనకాల సీట్ కూడా ఉంది. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇట్ హ్యాస్ అ ప్రాపర్ రేర్ సీట్ వేర్ చిల్డ్రన్ కెన్ ఈజీలీ అకామిడేట్ దెమ్సెల్వ్స్. సో ఒక ప్రాక్టికలీ యూజబుల్ స్పోర్ట్స్ కార్ ఇండియన్ కండిషన్స్లో మీరు ఓన్ చేయాలంటే దర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్ అండి. ఎస్, నేను ల్యాంబోర్గిని డ్రైవ్ చేసి హురకాన్ నడిపించాను, ఫెరారీ 488లో కూర్చున్నాను, దాంట్లో కూడా ఫీల్ అనేది తీసుకున్నాను. సో ఇవన్నీ కార్స్ ఒక పక్కన ఇది మాసరాటి క్వాడ్రోపోర్టే, అది నేను నడిపించి చూశాను. సో ఇవన్నీ ఫీల్ తీసుకున్నా కానీ ఈ యొక్క కార్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఒక కంఫర్ట్, సెన్స్ ఆఫ్ కంఫర్ట్, కన్వీనియన్స్, లగ్జరీ అంతా కూడా మనకి ఏ కాంప్రమైజ్ లేకుండా దొరుకుతుంది. ఎందుకంటే మనకి స్పోర్ట్స్ కార్లో మీకు కంఫర్ట్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, కన్వీనియన్స్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, కానీ ఏదైతే ఆ స్పోర్ట్స్ ఫీలింగ్ ఉందో అది మీరు పొందుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఆ స్పోర్ట్స్ ఫీలింగ్తో పాటు ఆ ప్యాంపరింగ్, మీకు మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే కన్వీనియన్స్ ఫీచర్స్ కానివ్వండి, సేఫ్టీ ఫీచర్స్ కానివ్వండి, లేకపోతే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఆ ప్రీమియం ఫీల్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీకు లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ ట్రక్ లోడ్స్ ఆఫ్ అప్ మార్కెట్ ఫీల్ అనేది ఈ క్యాబిన్ అనేది ఇచ్చేస్తుంది వితౌట్ హ్యావింగ్ టు కాంప్రమైజ్ ఆన్ కంఫర్ట్ ఆర్ కన్వీనియన్స్. సో అదే పోర్షా ఒక డిస్టింక్టివ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్ అండి, నేనైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, క్లౌడ్ 9లో ఉన్నాను. ఈ ఇయర్ ఎలా ఎండ్ అవుతుందో ఏమవుతుందో అనుకున్నాం, కానీ క్రిస్మస్ తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్ ఈవ్లో ఉన్నాం ఆల్మోస్ట్. సో మంచి అంటే ఈ ఇయర్ అంతా చక్కగా జరిగింది. మనం కూడా ఎదిగాము ఛానల్లో, ఆల్మోస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం తెలుగు ఛానల్లో, అండ్ ఇంగ్లీష్ ఛానల్లో ఆల్మోస్ట్ 1 million దగ్గరలో ఉన్నాము. సో మీ సపోర్ట్ ఉంటే అది కేవలం వర్డ్ ఆఫ్ మౌత్ దీంతోనే మనం ఇది ముందుకెళ్తున్నాము. సో దయచేసి మీ అన్న ఒక ఆథెంటిక్ కాంటెంట్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎటువంటి ఎంసీఎన్ సపోర్ట్ లేదు, ఎటువంటి ఏజెన్సీ సపోర్ట్ లేదు. సో ఖచ్చితంగా విత్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ పుల్ ఆఫ్ సంథింగ్ గ్రేట్ ఇన్ ద డేస్ టు కమ్. బట్ ఫర్ నౌ ఐఎమ్ ending this on a positive note and wishing all of you a happy new year and wishing Porsche Hyderabad happy new year as well. And let's hope for many smiles that are awaiting as we cover the miles ahead.
ఇన్ ద డేస్ టు కమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.